ఏవిటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరోలేనిది. ఎక్కడన్నా ఖాళీ స్థలం కనిపిస్తే చాలు దానిపై కన్ను పడిపోతున్నది కబ్జాదారులు. అయితే ఇక్కడ మన ముందున్న ఈ కుర్రాడు 9వ తరగతి చదువుతున్నాడు. పాపం తండ్రి లేడు, తల్లి చూస్తే వృద్ధాప్యంలో ఉంది. ఇతని ఇల్లు కూడా కబ్జాకి గురైంది. ఆలనా పాలన చూసుకునే తండ్రి లేకపోయినా ఇంటిలో ఉండే వీరికి పాపం వీధిలో పడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఏంటి కథ? చిన్న పిల్లాడైనా 9వ తరగతి చదువుతున్న ఈ కుర్రాడు ఇల్లు కబ్జా చేయటం ఏంటి? ప్రభుత్వం ఏం చేస్తుంది? పాలకులు ఏం చేస్తున్నారు? అసలు ఏంటి కథ? ఆ కుర్రోడిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు, నీ పేరేంటమ్మా? నా పేరు జక్కంశెట్టి చందు సాయి దుర్గారెడ్డి అండి. ఏ ఊరమ్మా? మాది తొణుకు మండలం వేల్పూర్ గ్రామం అండి. ఏం చదువుకున్నావు? ఇప్పుడు 9th క్లాస్ అండి. 9th క్లాసు. మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్నగారు చనిపోయారు. ఎన్నాళ్ళైంది? ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి కూడా నిన్ను ఎవరు చూస్తున్నారు? మా అమ్మగారు చూస్తున్నారండి. మీ అమ్మగారు వయసు ఎంత? ఇప్పుడు 63 అండి. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? షుగర్, బీపీ ఉన్నాయి. మరి ఏంటి అసలు నీకు వచ్చిన కష్టం ఏంటి తండ్రి? నాకు వచ్చిన కష్టం ఏంటంటే మేము గత 35 సంవత్సరాల క్రితం ప్రభుత్వం నుంచి బోలబుల్లి గంగమ్మ భర్త నారాయణమూర్తి అన్నవారు ప్రభుత్వం నుంచి పట్టా వచ్చిందండి. వాళ్ళ దగ్గర నుంచి కంకిపాటి రాజు అన్నయ్య కొనుక్కున్నాడండి. కంకిపాటి రాజు గారి దగ్గర నుంచి మేము కొనుక్కున్నామండి. 35 సంవత్సరాల నుంచి కూడా మేము ఇంటి పన్ను, కరెంట్ బిల్లు అన్ని కూడా మేమే కడుతున్నామండి. 3 సెంట్లు స్థలంలో ఇల్లు సెంటున్నర కింద విడగొట్టుకుని కట్టుకున్నాం. ఇప్పుడు మరి ఆ ఇంట్లో మీరు ఉండటం లేదు? ఇప్పుడు ఆ ఇంట్లో మేము ఉంటున్నామండి. మొత్తం 2 ఇల్లు అండి. పక్క పక్కమేనండి. పక్క ఇంట్లోనే ఉంటున్నామండి. ఒక ఇంట్లో మేము ఉంటాం, ఒక ఇల్లు అద్దెకిచ్చామండి. ఒక ఇల్లు అయితే అద్దెకిచ్చారు? అవునండి. మరి ఆ ఇల్లు ఏంటి, ఎవరు కబ్జా చేశారు? అదేనండి, వాళ్ళ పేరు బోధరాజు కావేరి అండి. బోధరాజు కావేరి, బోధరాజు రవికిరణ్, బోధరాజు శ్యామన్న వాళ్ళు కబ్జా చేశారండి దాన్ని. ఇళ్ళకి వాళ్ళ చాలా నమ్మకాస్తుల కింద ఉండేవారండి. ఉంటున్నారు కదా అనేసి మేము ఖాళీ చేయమనకుండా ఇచ్చామండి. ఇచ్చే వంతోటే అది అదేమంత ఇదేమంత అని వాళ్ళు మా అమ్మగారు సంతకాలు పెట్టకుండా ఇవి సంతకాలు పెట్టారని చెప్పేసి వాళ్ళు కబ్జా చేశారండి. దీని గురించి అయితే తొణుకు మోసం చేశారు. వాళ్ళు మోసం చేశారు. ఇంట్లో అద్దెకుంటున్న వాళ్ళే ఇప్పుడు మా ఇల్లు అంటున్నారు. అవునండి. అంతేనా? అవునండి. వాస్తవంగా దానికి సంబంధించిన కాగితాలన్నీ మీ దగ్గర ఉన్నాయా? మా దగ్గర ఉన్నాయి. అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి. పన్ను ఎవరు కడుతున్నారు? మా అమ్మగారే కడుతున్నారు. కరెంట్ బిల్లు మా అమ్మగారే కడుతున్నారు. మొత్తం 3 మీటర్లు. 3 మీటర్లు. అయితే ఇప్పుడు ఆ స్థలం అయితే మీ ఊర్లో ఉన్న ఎవరు కబ్జా చేశారు? అదే మా ఊర్లో ఉన్న బోధరాజు కావేరి, బోధరాజు రవికిరణ్, బోధరాజు శ్యామన్న వ్యక్తులు వాళ్ళు కబ్జా చేసేసారండి. వాళ్ళు ఏమని అంటేనేమో మా అమ్మగారిని నన్ను మనం కొట్టేశారండి. కొట్టారండి. కొడితే అదే వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారండి. రెడ్డి నరేంద్ర ప్రసాద్ అన్న ఆయన మాజీ వైస్ ప్రెసిడెంట్ చేసాడు. కొట్టినప్పుడు మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళామండి. 9:40 పోలీస్ స్టేషన్ కి వెళ్ళామండి అర్ధరాత్రి. మా అమ్మగారు పెద్ద ఆవిడని కూడా చూడకుండా అక్కడ ఉన్న రైటర్ గారు చాలా అసౌకర్యంగా మాట్లాడారండి. ముసల్దాన నువ్వు ఎన్నాళ్ళు బతికే చచ్చిపోతావంట అక్కడ ఉన్న రైటర్ గారు చాలా అసౌకర్యంగా మాట్లాడారు. అంతే తప్ప మీకు న్యాయం జరగలేదు? మాకు న్యాయం జరగలేదండి. కానీ ఈ సమస్య మట్టికి మా ఊరు శాసనసభ్యులు ఆర్విల్ రాధాకృష్ణ గారి దృష్టికి మట్టికి వెళ్ళట్లేదండి. ఎవరండి? నువ్వు వెళ్ళి చెప్పలేదా? నేను వెళ్తాకే అంతకు ముందు వెళ్ళానండి. సారే ఫోన్ చేశారు. అంతకు ముందు సీఎం గారి కోసం వెళ్ళినప్పుడు సారే ఫోన్ చేశారు. సీఎం గారిని కలిసావంట నువ్వు? కలిసానండి. చెప్పుకున్నావా? సీఎం గారు చెప్పుకోలేదండి. అప్పటికి లేదండి. ఈ 3 నెలలు బట్టే గొడవండి. 3 నెలల ముందు ఎందుకు కలిసావు? అప్పుడు ఎందుకు కలిసావు? అప్పుడు మామూలుగానే చూడాలని చెప్పేసి అందరూ ఇప్పుడు వచ్చి మొత్తం మన జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలని, మంత్రుల్ని అందరినీ కూడా కలిసానండి. అది ఈ సమస్య గురించి కాదు, నార్మల్ గా కలిసాను. అదొకటేనే మన సెంట్రల్ మినిస్టర్ గారు శ్రీనివాసవరం గారికి కూడా లెటర్ పెట్టాము దీని మీద. అయితే నీ సమస్య పరిష్కారం అవ్వలేదు. ఇప్పుడు పీజీఆర్ లో ఇచ్చావు కదా, వీళ్ళు ఏమంటారు? పీజీఆర్ఎస్ లో ఒకసారి ఇచ్చామండి. ఒకసారి ఇస్తే అది మాకు తణుకు రూరల్ పిఎస్ వరకు వచ్చిందండి. అది రూరల్ పిఎస్ వారు ఏమో మేము అందుబాటులో ఉన్నా గానీ మమ్మల్ని క్యాకేసండి పోలీస్ స్టేషన్ కి. క్యాకేస్తాం వాస్తవమే. మేము పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము. సంతకాలు పెట్టమన్నారు. మేము సంతకాలు పెట్టనన్నాము కదా అని చెప్పేసి కలెక్టర్ గారికి వాళ్ళు ఏమని పంపించారంటే వీళ్ళ వ్యక్తులు మాకు అవైలబుల్ గా లేరు, అందుబాటులో లేదని పంపించేసారు. రిజెక్ట్ చేశారండి. మా అమ్మగారికి మళ్ళీ మేము వచ్చిన ఫోటో కానిస్టేబుల్ గారు వచ్చి ఫోటో తీసుకుని సెల్ఫీ తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు మరి మళ్ళీ వచ్చారు? ఎందుకు వచ్చారు రెండోసారి ఇలాగా మాకు అన్యాయం జరిగిందండి. మరి ఇలా పోలీసు వాళ్ళు ఎలాగ అంటున్నారని చెప్పేసి మేడం గారికి లెటర్ పెడతాకు వచ్చామండి. పెడతాకు వస్తే మరి ఎవరో తెలీదు, పీజీఆర్ఎస్ కోఆర్డినేటర్ గారు అంటే ఆయన మరి ఎవరో మనకు కూడా తెలియదు, ఎవరో చెప్తే తెలిసింది. ఆయన అన్నాడు
ఏం చేయకండి అయ్యా కంప్యూటర్ వాళ్ళతోటి 1వ నెంబర్ కౌంటర్ అండి. వాళ్ళతో అన్నారు ఏం చేయకండి అయ్యా పంపించండి, వాళ్ళు ఏం అక్కర్లేదు, ఏం పంపించండి, ఏం చేయక్కర్లేదు అని ఆయన అన్నారు. ఆయన అలా పంపించండి, నాకు అందరూ తెలుసు, నాకు వేల్పూర్ రెడ్డి నరేంద్ర ప్రసాద్ తెలుసు, నేనేమో తొనుగులో చేశాను, తాడేపల్లిగూడెంలో చేశాను, కొవ్వూరులో చేశాను, అది అదే అని చెప్పాడండి. ఆయన మాకు సహకరించలేదు. మాకు అందరూ తెలుసు, ఎమ్మెల్యే గారు తెలుసు, రెడ్డి నరేంద్ర ప్రసాద్ గారు తెలుసు నాకు. అలా అన్న ఆయన అది క్లోజ్ చేసామని చెప్తే అంతలో ఇంకో ఎవరో మహానుభావుడు వచ్చి వాళ్ళు పెట్టండి అని పెట్టించాడండి. మనకి తెలియదు, మొత్తానికి తీసుకున్నారు. ఇప్పుడు నువ్వు కోరుకునే డిమాండ్ ఏంటి? నేను కోరుకునే డిమాండ్ తొనుగు శాసనసభ్యులు మాకు అయితే బడ్డీ కొట్టి ఇచ్చారండి. రాధాకృష్ణ గారు 75,000 విలువైన బడ్డీ కొట్టి ఒకటి ఇచ్చారండి. అది కూడా 5 సార్లు తీసారండి. ఎప్పుడు మేము పెట్టుకుంటున్నాం, 10 సార్లు పెట్టుకుంటున్నాం, తీసేస్తాం కూడా అవుతుందండి. ఇప్పుడు అయితే మన బీజేపీ స్టేట్ సెక్రటరీ బాలవినాయ్ గారు వచ్చి అయితే బడ్డీ కొట్టి పెట్టించారండి. పెట్టించినా మళ్ళీ తీసేసారండి. ఇది అయితే ఎమ్మెల్యే గారికి అసలు ఈ విషయం తెలియట్లేదండి. ఆయన తెలిస్తే మటుకు ఆయన వెంటనే స్పందించేవారు. ఆయన నేనైతే ఈ మీడియా వల్ల అయితే ఆయన దృష్టికి అలా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి అయితే ఈ సమస్య వెళ్తుందని అయితే నేను అనుకుంటున్నాను. అసలు ఏమైందంటే నాకు కావాల్సింది ఏంటంటే నాకు ఆ బడ్డీ కొట్టే అయితే యథావిధమైన స్థానంలో పెట్టించేసి మా ఇల్లు మాకు అప్పగించి అలానే మా అమ్మగారికి నాకు రక్షణ రెడ్డి నరేంద్ర ప్రసాద్ గారి నుండి రక్షణ కల్పించాలని. ఒకవేళ ఈ సమస్య చాలా కాలం నుంచి ఉంది కదా, చాలా కాలం నుంచి పరిష్కారం కాలేదనుకో, మీరేం చేయదలుచుకున్నారు? మీ ఆందోళన ఏ విధంగా చేయాలనుకున్నారు? ఏదైనా ప్లాన్ ఉందా? పెట్రోల్ వేసి తగలబెట్టుకుంటూ కొడుకు లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి చంద్రబాబు గారు నాకు బాగా ఆలోచించలేదనుకో, ఏదో వేసుకుని పెట్రోల్ వేసుకుని తగలబెట్టుకుని చచ్చిపోతాం. మా చచ్చి బదులు మేమే చచ్చిపోతాం బాబా, తల్లి కొడుకులు. ఈ వయసు ఎంత తల్లి? నాకు 62 ఉంటాయండి. ఏం ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? షుగర్ బీపీ ఉందండి, మందులో అట్లా ఉంటానండి. కానీ ఏదో తమాషాలు ఫ్రైడ్ రైస్ వేసుకుని ఆయన ఇచ్చిన బట్టి మీదండి ఏదో గట్టిన కట్టుకుని రోజుకి 200-300 వస్తాయండి. పెట్టి పెంచుకునేదాన్ని అండి. అలాగే 2 కేజీలు ఎండి చేపలు తెచ్చుకుని ఇంటికి ఎట్టుకెళ్ళి అమ్ముకొని మెట్లు పెంచుకున్నానండి. అలా చనిపోయారు కాబట్టి అಷ್ಟು కట్టాలు పడి పెంచుకుంటున్నానండి. ఈ రెడ్డి నరేంద్ర ప్రసాద్ అన్నాయనండి, చాలా ఇదైనాయండి. ఆయన అంటున్నాడండి మేము ఇద్దరు చంపేస్తాను, చంపేసి కాలంలో పాడేస్తాను, మీ దిక్కులుగా చెప్పుకోండి, లేకపోతే ఏదో కేసులు ఇరికించి జైలు కంపేస్తాను. రెడ్డి నరేంద్ర ప్రసాద్ గారండి మా బట్టి కొట్టి తీసేసిన అతనేనండి. మేమంటే పని పెట్టుకునండి మమ్మల్ని అట్లా ఊళ్ళో ఏల్పూర్లో ఉండలేదండి సారు. ఏల్పూర్లో చిన్న పిల్లలు ఉసుకలిపి 10వ తరగతి గేలాటికల్ పిల్లలు ఉసుకలిపి నా బిడ్డ నేను ఇలాగ ఊళ్ళకి వెళ్ళి వెళ్తుంటండి. ఒరే నిన్ను తెలుగుదేశంలో రా నానా ఇదిలోనండి తిరిగి వాళ్ళు అండి. ఇప్పుడు 3నండి వస్తానండి, 3 అలా తిరుగుతామండి. అంటే కూటమి పార్టీ అంటారు కదండి, అందుకని చంపేస్తావురా జాగ్రత్త. మాకేంటంటే అండి రెడ్డి నరేంద్ర ప్రసాద్ గారి తరఫున మాకు రక్షణ కావాలండి. మా ఇల్లు ఇప్పించాలండి. 2 మా బడ్డీ కొట్టి ఎక్కడ ఉంది అక్కడ తీయించిన కాడ అక్కడ పెట్టించాలండి. మేము ఏదో పట్టు పోసుకుని బతికేవాళ్ళు అండి. మేము అట్లా పూట లేని వాళ్ళు సారు. మేము ఏ ఇది లేదండి వెనకాల. పిల్లలు కూడా చూడండి నన్ను. అదండి విన్నారుగా, నాయకులు అధికారులు ఈ వృద్ధాప్యంలో ఉన్న ఈ మహిళ ఆవేదన, అలాగే ఈ చిన్నారి చదువుకునే వయసులో ఈ చిన్నారి పడుతున్న వేదన. ఇప్పటికైనా వీరి సమస్య పరిష్కారం తీసుకెళ్తే వీరికి ఇల్లుతో పాటు ఈ కుర్రాడు చదువుకోవటానికి, ఆమె బతకటానికి ఒక దారి దొరుకుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలని కోరుతున్నారు. ఇది నాటి ఎపిసోడ్. మరి ఎపిసోడ్ తో మీ ముందుంటా.